పెద్దవాడైన తర్వాత ఎలా మారిపోయాం తెలుసా? దేవుడు అంటే అసలు దేవుడు ఎవరు? అసలు దేవుడితో మాకేం పని? మరి ఎవరితో ఎలా పని? దేవుడితో మాకు పని లేదు, మాకు దేవుడితో అసలు అవసరమే లేదు. అంటే ఏమన్నారు తెలుసా? మేము మిమ్మల్ని తీసుకొని వస్తే మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను నీ మీద శుద్ధ జలము చల్లుదును. దేవుడు ఎందుకు మిమ్మల్ని ప్రార్థనకు రమ్మంటారు తెలుసు? పాప అక్కలు కనుగరైనా అక్కడ ప్రార్థనకు రమ్మని ఎందుకు పిలుస్తారు తెలుసా? వీళ్ళు మీకు చెప్పేది ఏంటంటే ఒకటి చెప్తారేం తెలుసా? రోగం ఉంటే పోద్ది, వ్యాధి ఉంటే పోద్ది, నీ ఇంట్లో కష్టాలు ఉంటే పోద్ది అంటారు. మరి బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నీ మనసుకు పట్టిన దరిద్రం పోద్ది అంటున్నారు ఇక్కడ. నీకు పట్టినటువంటి పాపం అనే ఒక దరిద్రం ఉంది, ఆ పాపం పోతే నీ కుటుంబం బాగుపడుతుంది అంటాడు. ఆ పాపం నీలో నుంచి వెళ్ళిపోతే నీ జీవితం బాగుపడుతుంది అంటారు. అలా చెప్పటం ఎవరి వల్ల కాదు ఈ రోజుల్లో. అలా చెప్పలేరు. ఎందుకు చెప్పలేరండి? పాపం వీళ్ళు బయటికి రాలేదు కదా దాంట్లో నుంచి. నేను అబద్ధాలు మానుకో నీకు చెబితే నీకు విలువ ఉంటుంది, నాకు విలువ ఉంటుంది. కానీ నేను కూడా అబద్ధాలు ఆడితే నీకు చెబితే ముందు నువ్వు మానుకోమంటావు, నాకు భయం వెళ్ళక. అందుకే నేను చెప్పరు. రోగాలు పోతే వ్యాధులు పోతే రమ్మంటారు. ఊరు చెప్పారు రోగాలు వ్యాధులు, కడుపులో నొప్పి వస్తే టాబ్లెట్ వేసుకుంటే పోదక్క, కాళ్ళు నొప్పులు వస్తే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుంటే పోద్ది, జ్వరం వస్తే పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటే పోదని నేను చెప్పట్లా, పోతాయి. కానీ మనస్సుకు పట్టిన దెయ్యం ఒకటి ఉంది. ఆ దెయ్యం నీలో నుంచి పోయేంత వరకు నిన్ను పీడిస్తూనే ఉంటుంది. ఆ దెయ్యం నీలో నుంచి పోయేంత వరకు నిన్ను వేధిస్తూనే ఉంటుంది. ఆ దెయ్యాలు పోవాలి. ఈరోజు మనసులోకి పట్టిన దెయ్యాలు. అన్నం తిన్నా తినబుద్ధి కాదంట, నీళ్ళు తాగినా తాగబుద్ధి కాదంట, పడుకున్నా నిద్ర రాదంట. ఏం జరిగింది అసలు నీకు? ఏం జరిగిందా? నాకు అర్థం కదా. పడుకుంటే నిద్ర రాదంట. ఎందుకు అంతలా ఆలోచన ఏంది నాకు అర్థం కాదు. నీకు అసలు నిద్ర పట్టదా? ఎందుకు నిద్ర పట్టదు? అన్నం కాడ కూర్చుంటానంటే అసలు అన్నం తినబుద్దే కాదంట. ఎందుకు తినబుద్ధి కావట్లా? బాగా ఆలోచన వచ్చిందమ్మా. అన్నం కాడ కూర్చుంటే తినబుద్ధి కాదంటే ఏం గుర్తొస్తుంది నీకు? ఏం గుర్తొస్తుందమ్మా? కన్న బిడ్డలు నీ కళ్ళ ముందు ఉంటే వాళ్ళు ఎప్పుడన్నా గుర్తొస్తారా? కట్టుకున్న భర్త నీ కళ్ళ ముందు ఎప్పుడైనా గుర్తొచ్చిందా? కన్న తల్లిదండ్రులు నీ కళ్ళ ముందు వాళ్ళు ఎప్పుడైనా గుర్తొస్తారా? ఏదో పనికి మాలిన లోకంలో బతికితే పనికి మాలిన మాయ మాట చెప్పే లోక జనాలు గుర్తొస్తానంటే వాళ్ళకు బుద్ధి అని లేకపోతే సరే. అదే ఇశ్రాయేలు చెప్తాను. నువ్వేం చేసావు తెలుసా? నీ విగ్రహముల వలన నీకేం జరిగింది? అపవిత్రత. విగ్రహముల వల్ల అపవిత్రత వస్తుందా? విగ్రహముల వల్ల అపవిత్రత. విగ్రహం అంటే ఏదనుకుంటున్నారేమో మీరు, కన్నపడిన ప్రతి దానితో వ్యభిచారం చేశారని రాయబడింది ఇక్కడ. విగ్రహం అంటే దేవుని కాకుండా నువ్వు ఏరే వాటి వైపు తిరిగి నీ మనసును అపవిత్రత చేసుకున్నావు. నీ మనసులో నాకు కాకుండా చోటు అందరికీ ఇచ్చేశావు. లోకం మీద మనుషులు ఎలా ఉన్నారు తెలుసా? ప్రతి వాళ్ళకు చోటిస్తారు వాళ్ళ హృదయాలలో, దేవుడికి తప్ప. ప్రతి వాళ్ళకు చోటిస్తారు. కన్న కొడుకులు బాగా ప్రేమిస్తారు, కట్టుకున్న భర్తను బాగా ప్రేమిస్తారు. పనికి వాళ్ళ లోకం మీద దరిద్రం ఉన్న ప్రతి బుద్ధి లేనుడికి చోట్లు ఇస్తుంటాము. కానీ యేసయ్యకు చోటు ఇవ్వమంటే మాకు కావాలి. మేము మా దేవుడు కాదయ్యా. మీ దేవుడు కాదు. మరి మీ దేవుడు ఎవరు? ఎవరు ఆ దేవుడు? మరి చెప్పండి. పాపము ఎలా దేవుడి, వ్యభిచారము ఎలా దేవుడి, దొంగతనాలు ఎలా దేవుడి, అన్యాయము ఎలా దేవుడి. మరి యేసయ్య దేవుడు కాదంట. మరి వాళ్ళ అవివేక హృదయం ఏమైందంటుంది? అంధకారం అయ్యింది. నువ్వు ఏది చేస్తున్నావు నీకు కూడా తెలియదు. పాపం చాలా మంది అంటారు బుద్ధి లేకుండా ఎంత తప్పులు చేస్తున్నావు, వాడికి తెలివైనా లేదంటే వాడికి తెలియదు. వాడికి తెలియదు ఎందుకు చేస్తారు చెప్పండి? కన్న తండ్రి కన్న కొడుకుల ముందే పచ్చిగా తాగి ఒంటి మీద బట్టలు లేకుండా చిగ్గు లేకుండా పడుకున్నాడంటే వాడికి తెలుసా? తెలియదు కాబట్టి అని బైబిల్ చెప్తుంది. వాళ్ళకి తెలియదు. వ్యభిచారం చేస్తున్నటువంటి ఒక పురుషుడు కానీ స్త్రీ కానీ వాళ్ళ ఇళ్ళ ముందే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నా చేస్తున్నారంటే అర్థమేం తెలుసా? వాళ్ళకి కాని రాదంట. అది వాళ్ళకేం కనపడింది తెలుసా? నా లోకం నాదే. పెద్దలు అంటారు పిచ్చోడికి పింగి మీద లోకం అన్నట్టు. ఈ లోకం వీడిదే, వీడికి ఏం పట్టదు. ఇదే కావాలి, ఇదే కావాలి, ఇదే కావాలి. ఆ మనసుకు పట్టిన దెయ్యాన్ని పోగొడతానంటున్నాడు యేసు ప్రభువు. అందుకే నీలో ఉన్న రాతి గుండె, అది మాంసపు గుండె కాదు, అది రాతి గుండె. ఎంత చెప్పినా కరగటం లేదు. అందుకే నువ్వు నా దగ్గరికి రా అంటున్నాడు ప్రభు. అక్కడ నీ మనసులో పట్టిన దెయ్యాలు పోవాలి. ఈరోజు పాత సంవత్సరం మొత్తంలో ఎన్నెన్ని కూడగట్టుకున్నారు, ఎన్నెన్ని చేసుకున్నారో పాపం. ఇంకా ఏమంటారు తెలుసా? కొత్త సంవత్సరంలోకి వచ్చిన తర్వాత కొత్తగా మారిపోతుంటే ఏం కొత్తదని మాత్రం నాకు అర్థం కాదా? పాపం చాలా మంది ఏమంటారు తెలుసా? ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి కొత్త బట్టలు కట్టుకుందాం, కొత్త అన్ని చేసుకుందాం, ఇల్లు కడుక్కుందాం, ఒళ్ళు కడుక్కుందాం, అవి కడుక్కుందాం, ఈ కడుక్కుందాం. అవన్నీ కడుక్కుంటే కదా కావాల్సింది. నీ హృదయాన్ని కడిగేసుకో చూద్దాం. మరి ఆ లోపల ఉన్న ఆలోచన మాత్రం బాగుండబ్బా. ఇంకా రేపు పొద్దుట చూడండి 12 దాటిన తర్వాత చూడండి, ఇంకా ఎవరు ఫోన్లు చేస్తుంటారు, సిగ్నల్స్ కూడా కట్ అయిపోతుంటాయి, ఎవరెవరితో మాట్లాడుకుంటారు. యేసు ప్రభువు దేవుడికి ఒక్కసారి ప్రభువా నాకు ఈ సంవత్సరం అంతా కాచి కాపాడావు ప్రభువా, నీకు కృతజ్ఞత అని మాట్లాడతారా? అసలు గుర్తుండడు ఆయన.
ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళందరూ పరిచయాల్లోకి వస్తారు. ఎవరు గుర్తు లేని వాళ్ళందరూ పరిచయాల్లోకి వస్తారు. ఇప్పుడు ఆలోచిస్తారు, నేను 15 సంవత్సరాల క్రితము ఈ న్యూ ఇయర్తో అంటే కొత్త సంవత్సరంలో నేను ఎవరితో ఉన్నానో, నా బాయ్ ఫ్రెండ్, నా గర్ల్ ఫ్రెండ్, బుద్ధి అనే లేకపోతే సరే ఇంకా ఈ జనాలకు ఏం ఆలోచన అసలు. నేను నిజంగానే చెప్తున్నా తెలుసా, కాలేజీలలో చదువుకొని నేను చేసిన వేషాలు చూసి ఈరోజు నాకు అనిపిస్తుంది నిజంగా అసహ్యమైన జీవితాలు అవి. ఎవరు కూడా నిన్ను ప్రేమించరు. నీ దగ్గర ఉన్నంత వరకే నిన్ను కాడికి వచ్చేది. నీ దగ్గర అయిపోయిన తర్వాత నిన్ను పట్టించుకునేవాడు ఎవరు లేరు. అంత అయిపోయిన తర్వాత వేసే దగ్గరికి వచ్చి అయ్యా నన్ను కరుణించమంటారు. ఏముంది నీ దగ్గర? అందుకంటున్నారు తెలుసా, ఇశ్రాయేలు నీ హృదయం అంతా బండబారిపోయింది, నీ బుద్ధులన్నీ బండబారిపోయాయి, వాటల్లో నుంచి నేను తీసేయాలి ఆ హృదయాన్ని. నీకు ఒప్పుకుంటారా? తీసేస్తానంటే ఒప్పుకుంటారా? చాలా సంవత్సరాల నుంచి నేను వదిలిపెట్టలేనయ్యా. ఏం వదిలిపెట్టు నాకు అర్థం కాదు. చాలా సంవత్సరాల నుంచి అయ్యా నాకు మందు అలవాటు, నేను వదిలిపెట్టాను. పాప మనోడు కొంతమంది వస్తుంటారు ఆరాధన కాడికి, అయ్యా నాకు ఇది పొగాకు వేసుకోకపోతే నా వల్ల కాదంట. పొగాకు వేసుకోకపోతే నీ వల్ల కాదక్క, మందు వదిలిపెట్ట నీ వల్ల కాదా, తర్వాత నిన్ను వదిలిపెట్టదు అది. మనం ఫస్ట్లో ఉంటాం, చాలా మంది ఉంటాం. ఏంటో తెలుసా, మనకి అట్లా ఉంటాం తెలుసా, మొదట ఏముంది అంటాం, బురదలో కాలు పెట్టిన తర్వాత నువ్వు ఎంత కడుక్కున్నా పోదది. యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి రా, నేను నీకు రాతి గుండె నీలోని తీసేస్తాను అంటున్నాడు. ఈరోజు యేసు ప్రభు దగ్గరికి రావాల్సింది రోగాలు, వ్యాధులు, బాధలు పోవటం కాదక్క. ఈ రెండో పాయింట్ ఖచ్చితంగా పోతాయి. పోవాల్సింది పాపం పోవాలి మనసులో నుంచి. ఈరోజు మనిషిలో నుంచి పాపం పోవాలి. మగ్దలేన మరి అనేటువంటి ఒక స్త్రీ ఉంది, 7 దెయ్యాలు పట్టాయి ఆమెకు. ఎన్ని? 7 దెయ్యాలు. దెయ్యాలంటే ఏంటి? మీరు చూసినట్టుగా చీచా చాచా అనే కాదు. వ్యభిచారం అనే దెయ్యం, మద్యపానం అనే దెయ్యం, దొంగతనం అనే దెయ్యం, అబద్ధములు అనే దెయ్యం, బూతు మాటలు అనే దెయ్యం. ఈ దెయ్యాలు పట్టాయి. ఈ దెయ్యాలు పట్టిన తర్వాత ఆమెను ఎవరూ బాగు చేయగా, రోజుకొక భర్త, రోజుకొక స్థలంగా తిరుగుతూ పాపం చేస్తూ ఉంటే యేసు ప్రభు పిలిచాడు, ట్రామా ఏందయ్యా అంటుంది. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నాకు దాహం వేస్తుంది, కొన్ని నీళ్ళు ఇవ్వమంటే ఇప్పుడు ఆయనకు బుద్ధులు చెప్తుంది. ఏమని చెప్తుంది తెలుసా? ఏం చెప్తా ఒకసారి చదవండి అక్క. బళ్ళి ఒకటి నిజంగా నాకు ఈ వాక్యం చదివినప్పుడల్లా బళ్ళి అర్థమవుతుంటుంది. అసలు నిజంగా ఇట్లా బుద్ధులు చెప్పేది కూడా ఉన్నారా ఈ లోకంలో అనిపిస్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం అనుకుంటాను. తొమ్మిదవ వచనం చదవక జాగ్రత్తగా బలి ఉంటుంది. ఆ సమరయ స్త్రీ, యూదుడువైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలా అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. బాగా గమనించి ఆలోచించండి. సమరయ స్త్రీ అని ఒక ఆమె ఉంది. ఎవరంటే ఇందాక మగ్దలేన మరి అని చెప్పిన ఆమెకు 7 దెయ్యాలు పడితే ఆమెకు మాత్రం 800 దెయ్యాలు పట్టి. మామూలుది కాదేమా. ఏమో ఇల్లు ఆడేసారు తెలుసా ఊర్లో వాళ్ళు, ఊరి చివరిని వేసారు. ఎందుకు తెలుసా? ఏమంతా వేశ్య, ఏం పేరు వేశ్య, వ్యభిచారి. ఏమేమి చెప్తుంది తెలుసా యేసు ప్రభు దగ్గరికి? అమ్మ దాహం వేస్తుంది, కొన్ని నీళ్ళు ఇవ్వమంటే ఏమన్నారు తెలుసా? మేము నీళ్ళు ఇస్తే మీరు ఎలా తాగుతారు? మీరు యూదులు, మేము సమరయులు, మా నీళ్ళు మీరు తాగరుగా. నీళ్ళైతే తాగం కానీ పాపం అయితే చేస్తానంటుంది అమ్మ. నీళ్ళైతే తాగము, మీ అన్నమైతే తినము. పాపం చేయడానికి వారసాలు లేవు, వాయువు లేవు, కులము లేదు, మతము లేదు. ఎలా మరి నీళ్ళు ఒక్కటే అడ్డము. మందు తాగే దగ్గర మీరు వాళ్ళు మేము వీళ్ళు అనుకుంటారా? ఇద్దరు ఒకే బల్ల మీద కూర్చొని ఒకే ప్లేట్లోకి చికెన్ పకోడీ పెట్టుకొని గ్లాసులు పక్క పెట్టుకొని ఆ మామ అల్లా అన్న అనుకుంటే తింటారు. ఎవరు నువ్వు అసలు? ఏ మామ, ఏ అన్న నీళ్ళు? ఇప్పుడు మామూలుగా మళ్ళీ పద్ధతి ప్రకారం వస్తే మీరెవరు, మేమే. ఇప్పుడు పద్ధతి చూడండి. పాపం చేసే దగ్గర ఈ కులాలు అడ్డురావు, మతాలు అడ్డురావు. మంచి చేయటానికి మాత్రమే జనాలకు అడ్డు వస్తున్నాయి. ఈరోజు మిమ్మల్ని ఎక్కడ అడ్డు పెడుతున్నా తెలుసా? పాపము లోకం ఎక్కడ అడ్డు పెడుతుంది తెలుసా? మీరు వేరు, మేమేరు అంటుంది. ఎక్కడ? మంచి దగ్గరే, చెడు దగ్గర వేరా? కావాలంటే చూడండి, చాలా సార్లు చూడండి, లోకంలో ఎంతమంది ఉన్నారు చూడండి. ఆ రెస్టారెంట్లలో చూస్తే అందరూ ఒకళ్ళకొకళ్ళ ఊరి సంబంధం లేని అందరూ మామ, అన్న, అక్క అని కూకొని ఒకళ్ళు కూర్చొని తాగుతూ ఉంటే అనిపిస్తుంది నాకు. అప్పుడప్పుడు నేను అటు ప్రార్థన కట్టి వెళ్తున్నప్పుడు ఇళ్ళ కాడ కూడా ఇలాగనే పక్కలో కూర్చొని భోజనాలు చేస్తే అంత బాగుండి అనిపిస్తుంది. తాగేటప్పుడు ఒకళ్ళు కూర్చుంటారు, ఏం కాదు అనుకుంటారు. ఒకే గ్లాసు, ఈడు తాగిన గ్లాసులో వాడు తాగుతాడు, వాడి గ్లాసు తాగిన వాడి గ్లాసు. ఎందుకంటే మళ్ళీ గ్లాసు తాగితే 2 రూపాయలు వేస్ట్ అని. మరి ఇక్కడ మాత్రం ఇడికి వచ్చాక చూడండి, సమరయ స్త్రీ ఊరికి బోధ చేస్తుందమ్మా.
యేసు ప్రభు చెప్తుంది, అయ్యా మీరు వాళ్ళు మేము వీళ్ళు, మేము మా నీళ్ళు మీరు తాగరగా. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, నీళ్ళు తర్వాత సంగతి కానీ ముందు నీ భర్తను పిలుచుకురమ్మన్నాడు. నీళ్ళు తర్వాత నేను తాగొచ్చు, ఇప్పుడు అయితే మీ భర్తను పిలుచుకురమ్మన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా, ఆమె ఏమన్నదమ్మా, నాకు భర్త అన్నాడు. నిజం చెప్పావు, నీకు భర్త లేడు, నిజం చెప్పావు. కానీ నీకు ఎంతమంది భర్తలు అన్నాడు ఆయన? 5 భర్తలు అన్నాడు. ఇప్పుడు అన్నాడు కూడా నీ భర్త కాదు అన్నాడు. ఇప్పుడు తప్పు చేసే ప్రతి ఒక్కరు నీతులు చెప్తాడు, దేని కాడ ఇట్లాంటి వాడి దగ్గర నీతులు చెప్తాడు. కానీ నీతి చెప్పాల్సింది దేని దగ్గర తెలుసా? తప్పులో నుంచి బయటికి రమ్మని చెప్పాలి. ఎవరైనా చెప్పేవాడు ఉన్నాడా? ఎవరైనా ఉన్నారా? ఈరోజు మనకు కూడా ఏ పెద్ద అడ్డంకులుగా మారిపోయినాయి. ఈ అడ్డంకులు మారిపోయి మనం నీతిలోనికి రాకుండా అడ్డుకట్లు వేసేసాయి. ఈరోజు మనం నీతిలోనికి రాకుండా చేసేసాయి. ఇవన్నీ పాపంలో నుంచి బయటికి రాకుండా ఈ కట్టలు మనం అడ్డుపడేసాయి. ఇప్పుడు వీళ్ళు కూడా మనకు ఎలా చెప్తున్నారు తెలుసా? సమరయులు అంటే తక్కువ వాళ్ళు, యూదులు అంటే ఎక్కువ గొప్ప వాళ్ళు. యేసుప్రభు గొప్ప కులంలో పుట్టాడు, గొప్ప గోత్రంలో పుట్టాడు. అయ్యా మేము నీళ్ళు ఇస్తే మీరు ఎలా తాగుతారు అన్నప్పుడు ఆయన అన్నాడు, నేను మీ నీళ్లు తాగటానికి కాదు, నీ జీవితంలో ఉన్న పాపాన్ని తీసేయటానికి వచ్చాను అన్నాడు. మీ జీవితంలో పాపం ఉంది, పాపం విడిచిపెట్టమని చెప్తున్నాడు. అప్పుడు ఆమె ఏమంటుంది తెలుసా? ఇదిగో నా జీవితమును నాకు తెలియజేసిన వాడు వచ్చాడు, మెస్సయ్య. ఇక నా జీవితంలో నేను ఎప్పటికీ పాపము చెయ్యనే. అది మార్పు అంటే. ఈరోజు ఎవరిలో ఉంది మార్పు? నీకు నిజంగా దేవుడు ఉంటే, దేవుడు అనేవాడు నీకుంటే నీ జీవితాన్ని మార్చుకుంటున్నావా? ఆమె హృదయంలో నుంచి ఏ గుండె తీసేశాడు? రాతి గుండెని తీసేసి ఏ గుండె ఇచ్చాడు? మాంసపు గుండె. అదే బైబిల్ చెప్తుంది చూడండి, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 10వ వచనం. తర్వాత చదవండి. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములు స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము. ఆమేన్. ఏమంటున్నారు ఇక్కడ? బాగా గమనించి ఆలోచించండి. దేవా నా యందు శుద్ధ హృదయము. శుద్ధ హృదయం అంటే ఇప్పుడు మీరు జరగాలి. శుద్ధ హృదయం అంటే మంచి హృదయం, పాపం లేదు. ఇంకా మీకేమైనా తెలుసుంటే అర్థాలు చాలా రకాలు ఉంటాయి. పరమార్థాలు అంటారు, నానార్థాలు అంటారు. తెలుగు చదువుకుంటుంటే నానార్థాలు అంటారు. ఒక పదానికి పర్యాయ పదాలు అంటారు. శుద్ధ హృదయం అంటే మంచి హృదయము, ఇంకా ఏమి లేనిది. ఇంకా ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఎంత శుద్ధంగా ఉందంటాం. ఇప్పుడు అంతా బూజు పట్టింది, శుద్ధంగా ఉందంటే ఏం చేయాలి? అది శుద్ధ హృదయం అంటే నా హృదయాన్ని కడుగు అని అర్థం. నా హృదయం అంతా ఏమైంది? పాత ఆలోచనల చేత, పాత తలంపుల చేత, పాత బుద్ధుల చేత, పాత కోరికల చేత, పాత యొక్క స్వభావం చేత నా హృదయం బూజు పట్టిపోయినట్టు అయిపోయింది. ప్రభువా ఆ హృదయాన్ని కడిగి శుద్ధి చెయ్యి అంటారు. అప్పుడప్పుడు మీరు కూడా మీ యొక్క వస్త్రాలు కానీ అయినా ఉన్నాయి అనుకోండి, ఎవరైనా బురద కానీ ఏదైనా చదివితే ఏమంటే తెలుసా, శుభ్రంగా కడిగించేదా కొట్టుకొని అంటాం. అప్పుడు ఏమంటారు తెలుసా, ఎంత శుభ్రంగా కడిగినా చూడు, అబ్బా శుద్ధంగా ఉందంట. అంటే ఇప్పుడు నీ హృదయం యేసు ప్రభుకి ఇచ్చేటప్పుడు నీ హృదయం ఎలా ఉన్నది? మురికి చేత, కంపు చేత, పాపం చేత, అపరాధముల చేత, అనేకమైనటువంటి దుర్వ్యసనముల చేత నీ హృదయం ఉన్నది. ఎలా ఉన్నదంటే, ఈ మాట ఇక్కడే ఉంచండి, మార్కు సువార్త. ఈ మాట ఇక్కడే ఉంచండి, మార్కు సువార్తలో ఉంచండి. ఆ మాట ముగించే ముందు ఈ మాట చెప్పుకొని ఆ మాటలోకి వెళ్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 20 నుంచి చదవండమ్మా. 20 మనుషుల లోపల నుండి బయలు వెళ్ళునది మనుష్యుని అపవిత్రపరచును. బాగా వినడక, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనమును, నరహత్యలు, వ్యభిచారమును, లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామ వికార మత్సరములు, దేవదోషణ, అహంకారమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుంచే వస్తాయి. చెయ్యి కొడుక్కొని బోధనం అంటారు, చెయ్యి కొడుక్కోకపోతే ఏమవుతుంది నాకు అర్థం కాదు. చెయ్యి కొడుక్కోకపోతే జబ్బు అవుతుంది అంట. కానీ పట్టింది జబ్బేయడం చెప్తుంది బైబిల్. హృదయంలో ఉన్నదంట పెద్ద జబ్బు. ఏంటి అంటే హృదయంలో నుంచి ఏమవుతున్నాయంట?
దురాలోచన. దురాలోచన అంటే చెప్పండి. దురాలోచన అంటే చెడ్డ ఆలోచన. నీకు ఒక ఎకరా అయితే 10 గంటలు పడింది చాలుగా, పక్కనోడిది కూడా కావాలంట. దురాశ అంటే దురాలోచన అంటే నీకు ఉదాహరణకు ఒక పురుషునికి ఒక భార్య, బైబిల్ చెప్పిన క్రమము. కానీ లోకం ఎలా మారిపోయింది? అందరూ కావాలంట. దురాలోచన. ఇంత చెడ్డ ఆలోచనలు ఎందుకు వచ్చాయి మనుషుల హృదయాల్లోనికి? ఇంత దరిద్రమైన ఆలోచనలు ఎందుకు వచ్చాయి? ఇంత దరిద్రమైన కోరికలు ఎందుకు వచ్చాయి? చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? ఒక తల్లిదండ్రులకు 3 బిడ్డలు ఉంటే ఏమనుకుంటారు తెలుసా? 2 చచ్చిపోతే మొత్తం నాకే వస్తుంది అనుకుంటాడు. లోకం అలాగనే ఉంది ఈ రోజులలో. వాడికి ఏమొద్దు, మొత్తం నేనే అనుభవించాలి. దురాలోచనలు. తర్వాత జారత్వము, అపవిత్రత, ఇంకా దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోపములు, చెడుతనములు, కామ వికార కోరికలు, పాపము అనేటువంటివి ఎక్కడున్నాయంట? 7 ఉన్నాయి. పైకి అన్ని సంవత్సరాలు చాలా మంది ఏమంటారు తెలుసా? ప్రార్థన పోవాలంటే నీళ్లు పోసుకోవాలి. తలాపైకి నీళ్లు పోసుకొని షాంపూ వేసుకుంటారు, సబ్బుతో పోసుకుంటారు, ఇది చేసుకుంటారు. ఈరోజు స్నానం చేయలేదు, నేను ప్రార్థనకు రా అంటే నీళ్లు పోసుకోకూడదు, ప్రార్థనకు రాకూడదు, యాన వేసుకుంటారు. పాపం ఉన్నది లోపల కంపు ఉంది, అది కడుక్కోవాలి ముందు. పైది కడుక్కుంటే ఏమవుద్ది? పైది కడుక్కుంటే ఏమైనా ఉపయోగం ఉందమ్మా? లోపల ఉంది కంపు, దురాలోచనలు. ప్రార్థనకు వచ్చి కూర్చున్నా కూడా ఏం ఆలోచన తెలుసా? చెడ్డ ఆలోచనే. ఎక్కడికొచ్చి కూర్చుంటారు తెలుసా? అబ్బో అలా చూడయ్యో, ఇలా గురించి నీకు ఎందుకు మనకి ప్రార్థనకు వచ్చిందని నీ గురించి చూసుకోవాల్సింది. పాట పాడిందిలే, నీకు పాడడం చేత కాదు, పాడే వాళ్ళని కూడా పాడనీయవు. అబ్బో అబ్బో. చూడండి, బాగా ఆలోచించండి. దురాలోచనలు, కామ వికార కోరికలు. చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? ప్రార్థనలో పోయిన తర్వాత ప్రార్థనలో కూడా ఏం చేస్తారంట? మందిరాలలో కూడా ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. ఎవరి కాలం ఉన్నాడు, వాళ్ళ ఊరు చెప్పండి, వాళ్ళ పేరు చెప్పండి, ఏం కాదు. వచ్చి అన్న నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. మంచిదే కదయా, సంతోషమైన నీకు వయసు కూడా వచ్చింది, మంచిగా పెళ్లి చేసుకో అని చెప్పాను. ఎక్కడ ఉంది, ఎవరు అమ్మాయి అంటే మీ అమ్మాల వాళ్ళకి తెలుసు అంటే ఎవరికి తెలియదన్నా, నువ్వే మా అమ్మాల దగ్గర పోయి ఎట్టొక్కటి చెప్పాలి. ఏంది అసలు ఈ తలకాయ? మీ అమ్మాలకు నేను చెప్పేది ఏంది ఎక్కడ ఏం జరిగిందంటే, ఏమి లేదన్నా మొన్న ప్రార్థన కాడికి నేను వచ్చాను కదా, ఆడొక అమ్మాయిని చూశాను, మేమిద్దరం ప్రేమించుకున్నాం. అంటే ప్రార్థనలో పోయి ప్రేమించుకోవటానికి బుద్ధి అని ఉండదు కొద్దిగా. నిజంగా కావాలని చూడండి, వాళ్ళ రుజువులు కూడా నా దగ్గర ఉన్నాయి. నేనేమి అబద్ధాలు చెప్పట్లేదు. ఈ రోజులలో మనుషుల బుద్ధులు మారలా, మనుషుల స్వభావాలు మారలా, మనుషుల ఆలోచనలు మారాల్సింది హృదయాలు మారాలి. మారాల్సింది హృదయంలో ఉన్న కోరికలు మారాల్సింది హృదయంలో ఉన్న ఆలోచన మారాలి. ఈ మారాలంటే మార్చే దేవుడు నీకుంటాడు. అందుకే ఆయన అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి రావాలంటే ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు చదువు కీర్తన గ్రంథం 51:10. దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు. ఏ మనసు కావాలంట? అంటే స్థిరమైన మనసు అంటాక, స్థిరమైన మనసు అంటే ప్రార్థనకు వచ్చిన తర్వాత, వాక్యమైన తర్వాత నిజంగా ఇలాగనే బతకాలి, బతుకుతుంటారు. బయటికి బాగానే మళ్ళీ మనసు వస్తుంది మనుషులకి. ఎందుకని అట్లా వచ్చింది? బయటికి పోతే ఒప్పుకోలేదు మా ఇంట్లో వాళ్ళు. ఏం ఒప్పుకోవాలి నాకు అర్థం కాదు. నువ్వేం చేస్తుంటే ఒప్పుకోలేదక్క? నువ్వేం చేస్తుంటే ఒప్పుకోలేదు? ఏమన్నా నీ డబ్బులన్నీ నాశనం చేస్తున్నావా? నీ యొక్క లేకపోతే ఏమన్నా లోకంలో ఉన్నటువంటి పాపం అంతా మూటగట్టుకొని పాపాలు చేస్తున్నావా? ఇంట్లో వాళ్ళకి ఏమన్నా ద్రోహం చేస్తున్నావు? ఎందుకు ఒప్పుకోవాలి వాళ్ళు? ప్రార్థన పోతున్నట్టు ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలా? ప్రార్థన పోతే నువ్వు ఏడ బాగుపడుతున్నాడు భయం. నువ్వు బాగుపడితే మళ్ళీ వాడు వేసాడు ఇంట్లో. నువ్వు మంచిగా మారితే వేసాడేటని కుదరదుగా. నేను తప్పులో ఉన్నాను, నువ్వు తప్పులో ఉండాలి. నేను పాపంలో ఉన్నాను, నువ్వు పాపంలో ఉండాలి. నువ్వు పరలోకం పోయి నేను నరకంలో ఉంటాను, ఇద్దరం పోతే నరకానికి పోవాలని వాడు ఆలోచన. ఎందుకు తెలుసా? నేను తాగి వచ్చినా తిరిగి వచ్చినా ఏం చేసినా నేమనట్లేదు. రేపు ప్రార్థన గుడివా, రోజు క్లాస్ బిగుతావు. అందుకని పాపం ఉంటే బాగుండుగా. అదే చెప్తున్నాడు, దేవా నేను ఒకప్పుడు పచ్చబాతో పాపము చేసి ఆ పాపం వల్ల నా జీవితం నాశనం తెచ్చిపెట్టుకున్నాను. కానీ ఈరోజు నాలో ఏం కలిగించమంటున్నాడు? శుద్ధ హృదయము. కీర్తన గ్రంథం 51 దావీదు మహారాజు మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? బైబిల్ గ్రంథం మొత్తటంలో కీర్తన 51 అధ్యాయము చాలా పశ్చాత్తాపం కలిగించే మాట. చాలా పశ్చాత్తాపం ఏమంటారు తెలుసా? నా యొక్క హృదయం ఏం చేయమంటున్నాడు? శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించము. నూతనముగా, క్రొత్తగా నాది ఎలాంటి మనసు రావాలి?
స్థిరత్వం కలిగిన మనసు రావాలి. ఈరోజు నూతన సంవత్సరంలో మీరు అందరూ ఏం చేస్తారు తెలుసా? నేను ఇక్కడ పెట్టే వాగ్దానాలు తీసుకుంటాను, వాటి గురించి పక్కన పెట్టండి. మీరు వాగ్దానాలు చేస్తారు, ఏం చేస్తారు తెలుసా? ప్రభువా, ఈ సంవత్సరంలో ఒక్క ఆదివారం కూడా మిస్ కాకూడదయ్యా. అలా చేశారు వాగ్దానం. ఇంటి బాగానే మనసు ఏమవుద్ది? మారిపోద్ది. ఎందుకు మారిపోయింది? నూతన హృదయం రాలా నీలో, పాత హృదయమే. 2021లో ఏ హృదయం ఉందో అదే హృదయమే. కొత్త హృదయం రావాలిగా, రాలా. ఎందుకు రాలేదంటే మనలో ఉన్న రాతి గుండె బయటికి పోలా. రాతి గుండె పోలా. ఏమన్నా తెలుసా? తీసేసుకున్నామంటావు. తీసేసుకుంటే బుద్ధులు మారాలి. ఈరోజు ఊరు మారినాయి. చాలా మంది ఏం చేస్తుంటారు తెలుసా? బాగుపడు అంటే ఏమంటారు తెలుసా? మాకేమి డబ్బులు ఉండే, బంగారం ఉండే, ఆస్తులు ఉండే, ఐశ్వర్యం ఉండే, మాకేమంటారు. నేను చెప్తాను, ఇన్నున్నా కూడా నీకు ఎప్పుడైనా నిద్ర పట్టింది అక్కడ కంటి నిండా అన్న. మందు తాగితే నిద్ర అవుతుంది, మందులు వేసుకుంటే నిద్ర అవుతుంది. అంటే మందులు వేసుకుంటే మందు తాగితే తప్ప ఇలా నిద్ర రాదన్నమాట. ఏంటి అసలు అర్థం కాదా? చాలా మంది అంటారు, ఇంటికి పోయి నిద్రపోవాలంటే ఒక్కొక్క మందు తాగిపోవాలంట. పాపం ఎవరికి పట్టిన దరిద్ర మీద నాకు అర్థం కాదు. ఆ మందు తాగితే నిద్రపోతాను, లేకపోతే అసలు బాగు పాపం. కానీ ఈరోజు దేవుని నమ్మిన నువ్వు ప్రశాంతంగా నిద్రపోతాను. ఏ మందు తాగినావు? ఏమైనా వందలు పెట్టినా తాగుతున్నావు? ఏమి లేదే. ప్రశాంతత హృదయంలో కావాలి. అందుకే అన్నాడు, నా హృదయములు ఎట్లాంటి హృదయం కలిగించమంటున్నాడు దేవుడు? శుద్ధ హృదయం, స్థిరమైన హృదయం నూతనంగా పుట్టించి. ఎందుకంటే ఒకప్పుడు గొర్రెలు కాసుకునేటువంటి గొర్రెల దొడ్లో నుంచి తీసుకొచ్చి సింహాసనం మీద నన్ను కూర్చోబెడితే నా హృదయం ఏమైందమ్మా? మరలా కొద్ది బుద్ధి మారింది. మారబట్టే కదా ఆ యొక్క పనికి మనం పని చేశాను, లేకపోతే చేసేవాడు కనుక. కానీ ఇంకొకసారి అలాంటి బుద్ధి నాకు పుట్టించొద్దు ప్రభువా. నా హృదయంలో నూతన హృదయం పుట్టించము. నూతన స్వభావం కావాలి మనకు. నూతన ఆలోచన పుట్టించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ప్రియ సహోదరులారా, నేను చూడండి బాగుంటే సామెతల గ్రంథము 3:3 వచ్చిన చదవండి. త్వరగా టకటగా చదివేయాలి. వచ్చినాడు 3:3. దయను సత్యమును ఎన్నడును నన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొందును. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. ఏమంటున్నాడు ప్రభు ఇక్కడ? ఎక్కడ రాసుకోవాలంటే వాక్యం మీరు హృదయంలో రాసుకోవాలి. హృదయంలో రాసుకోవాలంటే ఇప్పుడు చిన్నపిల్లలు పలకలు ఎత్తారు కదా, పలక మీద రాస్తారు మీరు. వాటిని మళ్ళా రాయమంటే దాని మీద రాస్తారా, కొత్త రాస్తారక్క? ఇప్పుడు దాని మీద కాకుండా రాయాలంటే ఏం చేయాలి? ముందు నీళ్ళు పోసి శుభ్రంగా కడిగాలి కదా. కడిగేసిన తర్వాత రాస్తే అప్పుడు బాగా నీట్గా ఉంటుంది. మనం కూడా ఎట్టున్నా తెలుసా? పాత ఎట్టనే పెట్టుకొని రాసుకుంటా ఉంటాం. వాటి మీద పాత ఎట్టనే ఉంటే లోపల మళ్ళీ వాటి మీద రాసుకుంటుంటారు. రాసుకున్న తర్వాత ఏమంటావు తెలుసా? ఈ రోజు నాకు ముఖ్యమైన పని వచ్చిందిలే, దేవుడికి ఏమన్నా తెలియదు నా పని అంటే. పాత బుద్ధి ఉందిగా, అది పోతే కొత్త బుద్ధి వచ్చింది. పాతది బాలేదు. ఇంకా ఆదివారం ముఖ్యమైన పని ఏంటక్క? నాకు అర్థం కాదు. నీకు ఆదివారం ముఖ్యమైన పని అంటే పాత బుద్ధి ఉందయ్యా, అది బాలేదు. ఇంకా అది పోవాలి. అది పోవాలంటే ఏం పోవాలి? నీలో నుంచి రాతి గుండె పోవాలి. రాతి హృదయం నీలో నుంచి పోవాలి. ఎప్పుడైతే నీలో నుంచి రాతి గుండె పోయి మాంసపు గుండె వస్తుందో అప్పుడు నేను ఎలా మారిపోతావు అంటే చూడండి. గమనించండి. అదే కీర్తన గ్రంథము 86:11. 86:11 తర్వాత దయచేసి. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయములో ఏక దృష్టి కలుగజేయము. దేనికి భయపడాలి నేను? దేనికి భయపడాలి నేను? నీకు భయపడాలి నేను. మరి ఎవరికి భయపడుతున్నావు అప్పుడు నువ్వు? నీ మార్గమును నీ వాక్యం నాకు బోధించినప్పుడు నీ వాక్యానికి నేను భయపడాలి. వాక్యం అంటే ఎవరికైనా భయం ఉంటుందా? అస్సలు భయం లేదు. రేపు పొద్దున్నే ఇంపార్టెంట్ ముఖ్యమైన పని ఉందంటే ఉరుగుతారు లోకం మీదకి. మరి దేవుడు ఎందుకు చెప్పండి నీకు? దేవుడు అంటే ఉన్నదా భయము? ఇప్పుడు అంటారు, ఈ రోజు నేను తీర్మానం చేసుకుంటాను, కొత్త రోజు వాగ్దానం చేస్తాను. నాకు వాగ్దానం వద్ద దాని పక్కన చిన్న వాగ్దానం పెట్టుకోవద్దు. చిలక ఒక మొక్క తీసి బయటికి ఎంత తెలుసా? దాని మీద చదువుతాను, నీ కృష్ణుడు వచ్చాడమ్మా, నీకు ఇద్దరు భార్యలు అంటే ఏదో చేస్తాడు పాపం. కృష్ణుడు వచ్చాడు, ఇంకొక మొక్క తీస్తాం, ఇంకొక మొక్క. మనవాడు కూడా అంతే, ఇది బాగా రాదు, ఇంకోటి తీసుకుందాం అంటారు పాపం.
బాగా రక్తం కూడా తీసుకుంటావా? నేను తెచ్చిన మొత్తం ఇవి ఉన్నాయి, అన్నీ ఒకటే మంచి రాసి దాని చెడ్డ రాసి పెట్టము. గాపం నుంచి ఆలోచించండి. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? వాక్యానికి భయపడే హృదయం కావాలి ఈరోజు మనకు. దేవుడికి భయపడే హృదయం కావాలి. ఏ హృదయం అంట? ఏక హృదయము. మనందరిలో ఏ హృదయం ఉండాలి? ఒకే హృదయం ఉండాలి. ఒకే మనసు కలిగి జీవించాలి. ఒకే ఆత్మతో మనం జీవించాలి. అదే శుద్ధ హృదయము. అందుకేమంటున్నాడు తెలుసా? బాగా మంచిది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7:35 చదవండమ్మా. 7:31-35. మీకు ఉరి వడ్డవలనని కాదు గాని మీరు యోగ్య ప్రవర్తనలై తొందర ఏమీ లేక ప్రభు సన్నిధాన వర్తనులై ఉండవలనని. ఇలా బతికితే ఎవరికి నాకేమన్నా లాభమా అక్క? శుద్ధ హృదయం కలిగి మంచి ఆత్మ కలిగి పాదాక నేను ఒక అరగంటతో చెప్పాను కొన్ని పాపాల గురించి. అవన్నీ ఇడిచిపెట్టి వాటన్నిటి వదిలిపెట్టి దేవుడి దగ్గరికి వచ్చి మంచి ఆత్మ కలిగి ఏకబుద్ధి కలిగితే నాకేమన్నా లాభమా? చాలా మంది ఉన్నారు బయట అంటారు. అందరూ 10 మంది వస్తే నీకు 10 రూపాయలు వస్తాయి కదా అంటారు. మరి పాపం వీళ్ళు అట్టేటోళ్ళు. మరి మీరు వస్తే నాకు అసలు లాభం లేదు. మీ భర్తలు మందు మానుకుంటే నాకేమన్నా లాభమా? మీరు పాపం మానుకుంటే నాకేమన్నా లాభమా? మీ కుటుంబానికే లాభము, మీ పిల్లలకే లాభము, మీ జీవితాలకే లాభం. తెలుసా? అయితే ఈరోజు రాలేం. ఎందుకు రాలేం? ముఖ్యమైన పని అయ్యా. ఏం చేస్తావు పని? మంచంలో పడిన వాళ్ళని పోయి చూడండి, పని చేస్తారు పాపం. అప్పుడు అంటారు, ఉన్న రోజులు ఇష్టం వచ్చినట్టు తిరిగా. నీ ఇష్టం ప్రభువా. అంత మంచివాళ్ళు మనవాళ్ళు. ఉన్న రోజులు ఇష్టం వచ్చినట్టు తిరిగాడంటే కానీ ఇష్టం అంట. అంటే ఏమి మారే మనసు లేదా? కానీ నీకు మారే ఆలోచన లేదా? మంచి ప్రవర్తన నీ కుటుంబాన్ని బాగు చేతదక్క. మంచి ప్రవర్తన నీకు 10 మంది ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది? విలువ. నిజంగా ఇలా బతకాల 2 రోజులు బతికనేది. ఇదివరకు బతి గురించి మాట్లాడక ఎవరు? ఇదివరకు నేను చట్టంని, దరిద్రుడిని, పాపం చేసిన అయ్యని మాట్లాడరు. ఇంత మంచిగా మారిందంటే నేను ఎందుకు మారకూడదు అనేటువంటి విషయము నిన్ను బట్టి రావాలి ఎదుటి వాళ్ళు. ఈరోజు నీ హృదయం అలా మార్చుకోవడానికి ప్రయాసపడుతున్నావా? ఇలాంటి శుద్ధ హృదయం కలిగి జీవించడానికి ప్రయాసపడుతున్నావా? నేను చూడండి, కావాలంటే ఎందుకు తెలుసా? ఇదిగో మత్తయి సువార్త 5:8 కూడా చదవమా త్వరగా. మత్తయి సువార్త 5:8. హృదయము శుద్ధి చేసుకున్న వాళ్ళు, అది ఏమంటున్నామా? హృదయమును శుభ్రం చేసుకున్న వాళ్ళు ధన్యుడు. ఎందుకు ధన్యుడు? ఇప్పుడు చెప్పాలి. హృదయము శుద్ధం చేసుకున్న వాళ్ళు ధన్యుడు అంటే ఎందుకు ధన్యుడు? వాళ్ళు దేవుణ్ణి చూస్తారంట. ఆమేన్. ఇప్పుడు నీ హృదయం శుద్ధం చేసుకుంటే ఊరిని చూస్తా? పరలోకంలో దేవుడితో కూర్చుంటావు. అక్కడ ఆకలి ఉండదు, దప్పుడు ఉండదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండదు, పగులు రాత్రి ఉండనే. అలాంటి ధన్యత నీకు ఇస్తాడంట దేవుడు, శుద్ధ హృదయం కలిగి జీవిస్తే. ఈరోజు బైబిల్ గ్రంథం మీ అందరికీ ఏం చెప్తుంది తెలుసా? శుద్ధ హృదయాలు కలిగి జీవించమంటుంది. మీ హృదయాలను శుభ్రం చేసుకోండి. పాతదైనటువంటి స్వభావాన్ని ఏం చేయమంటున్నాడు? వదిలేయి. పాతదంటే ఏంటి తెలుసా? దురాలోచనలు, అబద్ధములు, దొంగతనములు, వ్యభిచారములు, కామ వికారములు, లేనిపోయినటువంటి చెడ్డ హృదయాలతో మనం అందరం ఉన్నవాళ్ళమే. ఇక్కడ ఉన్న నేను ఉన్నాను, మీరు అందరం ఉన్నవాళ్ళమే. కానీ ఈరోజు దాన్ని బయటకు వదిలేయాలి. దాన్ని విడిపోయాలి తప్పదిగా. వదిలిపెట్టకుండా నువ్వు ఉన్నవా, నీ కుటుంబాన్ని నువ్వే నాశనం చేసుకోవాలంట. మేము ఊరు నాశనం చేయి. చాలా మంది ఈరోజు మీరు అంటున్నారు కదా, రేపు నుంచి నేను ప్రార్థనకి ఏమొచ్చాను, నాకు ఏడ కుదురుతులు అనుకుంటున్నావా? నీకు కుదరదు అంటున్నావు అంటే నీ పాపాన్ని వదిలిపెట్టట్లేదని అర్థం. వదిలిపెడితే ఎందుకు కుదరదు? వదిలిపెడితే ఎందుకు రాలేవు? వదిలిపెట్టడం నీకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే దేవుడు చెప్పాడు, వాళ్ళ మనసులు రాతి గుంటెలు, వాళ్ళకు నువ్వు చెప్పొద్దయ్యా, వాళ్ళతో నువ్వు మాట్లాడొద్దు అంటున్నాడు. వాళ్ళ గురించి నువ్వు అసలు హెచ్చరించొద్దు అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సమయంలో నిజంగా మనందరం కూడా బైబిల్ తెలియజేస్తున్న మాకేం తెలిస్తే శుద్ధ హృదయం కలిగి జీవించాలి. ఒక సమరయ స్త్రీ మారింది, ఒక మగ్దలేన మరియ మారింది. మరి మనం ఎందుకు మారలేదు? సేనా దెయ్యములు పట్టిన వాడు మారిపోయాడు. మరి మనం ఎందుకు మారలేకపోతున్నాం? యేసయ్య దగ్గరికి నువ్వు వస్తున్నావు, కానీ నీ హృదయంలో నుంచి ఆ చెడ్డదాన్ని తీసేయటానికి నీ హృదయాన్ని నువ్వు కడుగుకోలేకపోతున్నావు. కడుక్కుంటే నీకు నాకు ప్రయోజనం ఏంటో తెలుసా? ఇప్పుడు చదువుతా. ఇందాక మీకు మొదట ఒక మాట చెప్పాను కదా, ఏం చెప్పాను?
నేను చెప్పాను మొదట ఒక మాట, మీ అందరూ గుర్తుందో లేదు? ఇందాక చెప్పింది ఇప్పుడు గుర్తు లేకపోతే రేపు ఏడ గుర్తు పెట్టుకుంటారా? ఆ కాలమందు ఏంటమ్మా? వాగ్దానాలు లేని పరజనులు. ఏమి లేవంటప్పుడు? వాగ్దానము లేదు. ఇప్పుడు బాగా గమనించి ఆలోచించండి. ఇర్మియా గ్రంథము 24 అధ్యాయం 7వ వచనం. అమ్మా మీరు ఎవరు గడియారాలు కలిసి చూడొద్దు, ఎవరు మాట్లాడొద్దు, నేను సబ్జెక్ట్ విధానం నేను ఆగను. ఇర్మియా గ్రంథం 24:7 వారు పూర్ణ హృదయముతోను నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడినగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయము వారికి ఇచ్చేదను. ఏ హృదయం అంట? దేవుణ్ణి ఎరిగే హృదయం కావాలి ఈరోజు మనకు. ఇంతకుముందు మనకు దేవుళ్ళు లేరు, ఎందుకంటే పాపంలో ఉన్న వాళ్ళకి దేవుళ్ళు లేరు. ఇప్పుడు దేవుని నువ్వు ఎరగాలి. దేవుని నువ్వు ఎరగటం అంటే నీ పాత జీవితాన్ని విడిచిపెట్టాలని అర్థం. పాత జీవితాన్ని నిలిచిపెడితే, పాత జీవితాన్ని వదిలేసుకుంటే నీకు దేవుడు ఉన్నాడు కాబట్టి అప్పుడు నువ్వు ఎలా మారిపోతావంటే ఎఫెసీయులకు పత్రిక 3:6 వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:6 చేసుకొని ప్రార్థన చేస్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:6 చదవమ్మా. ఈ మర్మము ఏదనగా అన్య జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవమును వాగ్దానములు కలిగిన వారై. ఏమన్నాయంటే ఇప్పుడు మీకు వాగ్దానములు. ఆమేన్. ఇంతకు ముందు వాగ్దానాలు మీకు అవసరం లేదు, ఎందుకంటే మీరు లోకంలో ఉన్నాడు. ఇక్కడ మీలో చాలా మంది, ఇక్కడ ఉన్న మనలో చాలా మంది ఇళ్ళకాడ మా అమ్మ పడుకుంది, ఇళ్ళకాడ మా నాన్న పడుకున్నాడు, ఇళ్ళకాడ మా పిల్లలు నిద్రపోతున్నాడు అంటే వాళ్ళకి వాగ్దానాలు వద్దు. వాళ్ళ బుద్ధులు మారకుండా తీసుకుపోయి పేపర్ చదివితే ఏమవుతుందక్క? వాళ్ళ వాగ్దానాలు లేవక మీరు ఉన్నాయనుకుంటారు. పిచ్చోళ్ళు పాపం ఎవరో మీకు తెలియని వాళ్ళు చెప్పుంటారు, అన్న మా నాన్న నిద్రపోతాడు రాలే అప్పుడు పోతాడు. అతనికి ఏమవుతుందో తెలుసా? దేవుడు నిన్ను చిగురింప చేయను కాక నిద్రపోయిన చిగురింప చేస్తాడా? మా నాన్న ఈరోజు తాగి పట్టుకున్నాడన్న ఏమవుతుంది? దేవుడు నీకు మంచి మేలు చేయను కాక తాగిపోతాడు మేలు చేస్తాడా? ఇప్పుడు ఏమంటావు తెలుసా? వాగ్దానం తీసుకుంటే మా నాన్నకు మేలు చేస్తాను అన్నాడు, మేలు చేయలేదు, తాగుపోతాడు మేలు ఆడన్న జాతర ఉందా బైబిల్లో? మరి ఎందుకు తీసుకున్నావు నువ్వు? మీ హృదయాలు మారి మీరు కూడా శుద్ధ హృదయం కలిగి ఇశ్రాయేలీయులతో ఇప్పుడు మనం ఏమైపోయినాము? పాలివారము, సహపౌరులము. ఈ సువార్త ద్వారా నువ్వు మారావు కాబట్టి ఇప్పుడు నీకేమున్నది? ఇప్పుడు నీకేమున్నాయి? వాగ్దానాలు ఉన్నాయి. అందుకే వాగ్దానాలు మీకు చెప్తున్నాం. పిల్లల్లో ఉన్న వాళ్ళకి అయ్యమనిగా చెప్పింది అర్థమైందా? కంటతో ఎందుకు చెప్పాను తెలుసా? ఇది తెలియాలని పాపం చాలా మంది తెలుసా? వాళ్ళు కూడా అంటారు, వాళ్ళకాడి చదువుతా అర్థం కాదా? వాళ్ళకాడి పెట్టారు పాప ఆయన నాకు ఫోన్ చేసి, బ్రదరు నా పేరు మీద వాగ్దానం చేయమన్నాడు. ఏం తీసాను బ్రదర్, నాకేం తెలియదు అన్నాడు. నేను ఎక్కడ ఉన్నాను, నేను రావడానికి పదట్లో తీయమంటే నేను చెప్పాను. మరి 3 రోజుల తర్వాత ఫోన్ చేసి తీసినంటే నీ పేరు మీద తీస్తే ఏమి రాలేదు వాగ్దానం అన్నాడు. ఎందుకు రాలేదు? నువ్వు రాలేదు, వాగ్దానం ఏమవుతుంది? నువ్వు రాకుండా వాగ్దానం అవుతుందా? నువ్వు మారితే నీకు వాగ్దానం. ఇప్పుడు మీరు కూడా ఇక్కడ వాగ్దానాలు తీసుకుంటున్నారు కొంతమంది. మీరు కూడా ఇక్కడ నుంచి యేసు ప్రభువుని నమ్ముకొని పాత జీవితాన్ని వదిలిపెట్టి కొత్త జీవితాలు పొందుకుంటే, ఆదివారం మందిరాలకు వస్తూ దేవుని మందిరంలో ఆరాధించి ఈ వాగ్దానం చదువుకుంటే అది నీ జీవితంలో నెరవేరుద్ది. కానీ అలా కాకుండా ఈరోజు ఏదో ఒక జనవరి 1st రోజు పోతున్నాను, వచ్చిపోతాను, 4 బిస్కెట్ ప్యాకెట్ తెచ్చాను, లేకపోతే 2 చాక్లెట్లు తెచ్చాను, వాగ్దానం తీసుకుంటానని తీసుకొని పోయినవా, అది నీకు జరనే జరదక్క. నువ్వు ప్రార్థనకు వస్తేనే నీకు చెల్లుద్ది అది, అంతేగా? ఆధార్ కార్డు లేకుండా నాకు పింఛన్ ఏమంటే ఎత్తరాక? నేను కూడా ముసలామనే కదా, నాకు కూడా భర్త లేదు, నాకు పింఛన్ ఏమంటే అంటారు ఆధార్ కార్డు ఉండాలి, తప్పదంటే నాకు లేదంటే అక్కడ కుదురుద్ది. ఆధార్ కార్డు ఉంటే పింఛన్ కోసం ఆధార్ కార్డు ఎంత తొందరపడి తెచ్చుకుంటా. అలాగనే దేవుని వాగ్దానాలు పొందాలన్నా మారు మనసు కలిగి పాపంలో నుంచి బయటకు వచ్చి దేవుని రాజ్యం కొరకు వారసులైతేనే ఈ తీసుకున్న మాటలు నీ జీవితం నెరవేరుతాయి. అట్ట కాకుండా నువ్వు ఎంతమంది కోసం తీసుకున్నా చదువుకోవటానికి, తృప్తి పడటానికి ఏం ఉపయోగం లేదు. ఉపయోగం ఉందా? కాబట్టి మీకు అందరికి అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నీ జీవితంలో నెరవేరటానికి వాగ్దానము నీ పాత హృదయాన్ని ఏం చేద్దాం?
ఏం చేస్తావమ్మా? విడిచిపెడతాం. మా వాళ్ళు కూడా ప్రార్థనకు వచ్చేవాళ్ళు కానీ పాపం కళ్ళు కానరా ప్రార్థన అంటే కళ్ళు కనపడేదో ప్రతి తీసుకుంటుంది. నువ్వెందుకు కళ్ళు కానరావు వాళ్ళ కోసం, నువ్వెందుకు తట్టాలు పడతావు పాపం. ఇప్పుడు నీకు అర్థం కాదు ఏంది వచ్చింది ఏదో వచ్చింది పోయి రేడికి ఇది వచ్చింది అంటాడు అంటాడు వస్తే రాడిలే నన్నేం చేయమంటాడు. ఏం చేస్తున్నాడు పాపం. ఇప్పుడు నీకు వాగ్దానాలు ఉన్నాయి అంటే ఈ వాగ్దానాలు అంటే ఏం తెలుసు? ఇప్పుడు ఇక్కడ రాపించేదే వాగ్దానాలు, దేవుడు మీ కొరకు సిద్ధం చేసిన వాగ్దానాలు. ఇప్పుడు ఈ వాగ్దానం నువ్వు చదువుకున్న తర్వాత నిరీక్షణతో ఎదురు చూడాలి దాని కొరకు. ఇదిగో నిరీక్షణ. వాళ్ళకి నిరీక్షణ ఉందా? వాళ్ళకి నిరీక్షణ ఉండదు. ఏదో చదివించావు దేవుడు మంచి చేస్తాడు ఈ సంవత్సరం అంతా, నిన్న సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు నీ మీద కనుదృష్టి ఉంచుతాడని చెబితే అవునా ఉంచితే ఉంచింది అంటాడు, పడుకొని నిద్రపోతాడు. ఏమి ఆలోచన ఉంది? కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను నేను, మీరు కూడా మారు మనసు పొంది శుద్ధ హృదయం కలిగి దేవుని రాజ్య వారసులైనప్పుడు ఈ వాగ్దానాలు మీరు తీసుకుంటే మీకేమవుద్ది? అవి మీ జీవితంలో అవి మీ జీవితాల్లో నెరవేరుతాయి. కాబట్టి మీ జీవితాల్లో కూడా ఈ వాగ్దానం నెరవేరాలంటే మీరు కూడా శుద్ధ హృదయం కలిగి జీవిద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.